శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఇంచుమించుగా కొంతమంది కొత్త స్నేహితులు మిత్రులు ఏర్పడే అవకాశం ఉంది. మీ జీవితంలో వివాహపరంగా కానీ ఎఫైర్స్ ద్వారా కానీ ఎవరైనా దూరం అయి ఉంటే, అంటే భార్య ఏదో కారణం వల్ల దూరం అయి ఉన్నా, మీ యొక్క ఇష్టమైనటువంటి స్త్రీలు ఎవరైనా దూరంగా ఉన్నా తిరిగి మళ్ళా మీతో కలుసుకోవడం, మీతో తిరిగి స్నేహం చేయడం జరిగే అవకాశం ఉన్నది. అంటే సప్తమాధిపతి శుక్రుడు లాభస్థాన సంచారం జరుగుతుంది. అది నీచ స్థితిలో ఉండడం వల్ల గతంలో మీతో విరోధంలో ఉన్న వాళ్ళు తిరిగి కలుసుకోవడం జరుగుతుంది. కొంతమంది కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో మీకు ఏర్పడే అవకాశం ఉన్నది. సో ఇది అవకాశంగా తీసుకొని కొంతవరకు ఈ వివాహ సంబంధించిన విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు కొద్ది కాలం పాటు వాయిదా పడే అవకాశం ఉన్నది. అంటే పంచమ స్థానంలో శని వక్రగమనంలో ఉంటూ సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏముందంటే వివాహపరంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఏదో విధంగా వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. సరైన నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ స్పెక్యులేషన్కి దూరంగా ఉంటేనే మంచిది. అంటే ఇప్పుడు ధనం అవసరం మీకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల వారికి ఏదో విలువైన కానుకలు బహుమతులు మెయింటెనెన్స్ కోసం ధనం సంపాదించాలి. ధనం సంపాదించాలంటే ఈజీ వే ద్వారా సంపాదించాలన్న వాళ్ళు కొన్ని ఉన్నది కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. బట్ ఏదైనా ఇది ఒక బలహీనత లాంటిదే. లాభంలో ఉన్నటువంటి లాభస్థానంలోకి వచ్చినటువంటి శుక్రుడు వల్ల ఒక బలహీనత ఏర్పడుతూ ఉంటుంది. పంచమ స్థానంలో శని వక్రించి ఉండడం వలన అదొక రకమైన బలహీనత ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఈజీ మనీ, ఏదైనా వ్యామోహం, ఎవరి మీద విపరీతమైనటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా మీకు కొంత ఫ్యూచర్లో నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉంటేనే మంచిది. బట్ అలాగే చతుర్థంలో రాహుగ్రహ సంచారం విద్యార్థులకి చాలా ఆందోళనగా ఉంటుంది. విద్య మీద దృష్టి పెట్టలేకపోతుంటారు. హాస్టల్లో ఉంటే ఇంటి దగ్గర ఉందామని, ఇంటి దగ్గర ఉంటే హాస్టల్లో ఉందామని ఇబ్బంది పడుతుంటారు. బట్ ఏదైనా విద్యార్థులు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇక మనకి కుజగ్రహం ప్రస్తుతం రాష్ట్రాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ధనస్థానాన్ని చూస్తుంటాడు. కొంతవరకు ఇది భూముల వల్ల, స్థిరాస్తి వల్ల, మీ యొక్క ఉద్యోగం వల్ల, ప్రయత్నం వల్ల ఏదో ధనం అయితే వస్తుంది. కానీ ఆ ధనం రావటం వల్ల కొంత విభేదాలు ఏర్పడుతుంటాయి కుటుంబ సభ్యుల మధ్య. ఈ ఆకస్మికంగా ఒకేసారి ధనం వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఈ ధనం ఖర్చు పెట్టే విషయంలో ఇన్వెస్ట్ చేయాలనో, పెట్టుబడి పెట్టాలనో, ఈ విధంగా ధన సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. దానికి మీరు కూడా కొంతవరకు ఏ విషయాన్ని కరెక్ట్గా చెప్పకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఈ వృశ్చిక రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, బలహీనతల విషయంలో చాలా జాగ్రత్తగా వహించడం మంచిది. ఇక ప్రధానంగా మనకు అనుకూలించే విషయం ఏంటంటే గురువు ప్రస్తుతం భాగ్యస్థానం సంచరిస్తూ మనకి పంచమ దృష్టితో రాశిని వీక్షిస్తుంటాడు. అది కొంతవరకు చాలా వరకు మీలో మార్పుల్ని తీసుకురావడం జరుగుతుంటుంది. కొన్ని బలహీనతల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా ఒక మంచి సంస్కారవంతుడిగా మారాలని మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అంటే గురువు ఒక రాశిని పంచమ దృష్టితో చూస్తున్నప్పుడు తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా రక్షించుకుంటాడో ఆ విధంగా రక్షించుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మీ యొక్క నడవడికలో మార్పు రావడం జరుగుతుంది. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. అంటే బుధుడు కూడా మరి గురువుతో కలిపి ఉండడం వల్ల అంటే ఏదో కొత్త విషయం తెలుసుకోవాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. ఒక మంచి గురువు లభించడం వల్ల మీరు చైతన్యం లభించే అవకాశం ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వృత్తిపరంగా మాత్రం ఈ దశమంలో కేతుకి సమానమైనటువంటి ఈ కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది సడన్గా ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగపరంగా ఇబ్బందులు కానీ, బ్లేమ్స్ కానీ, ఏదైనా నిందలు కానీ, టెంపరీగా సెలవు పెట్టి రావడం, ఉద్యోగంలో గ్యాప్ రావడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఉద్యోగపరంగా ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 5వ స్థానంలో శని కూడా దశమానికి అష్టమం. కాబట్టి ఈ రాశి వారు ప్రధానంగా వృశ్చిక రాశి వారు ఏంటంటే వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్న మాత్రం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, బ్రేక్స్ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని కొత్త పరిచయాల ద్వారా కొంత ధన నష్టము, ఫ్యూచర్లో నేమ్ అండ్ ఫేమ్ కూడా నష్టగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో మనం ప్రవేశించాం కాబట్టి ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి రుణ సమస్యలు
ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధలు తీరడానికి, అంటే మీ యొక్క బాధ్యతలు తీరడానికి, అప్పులు తీరడానికి శ్రావణ మాసం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో రేపు 18వ తారీఖున శ్రావణ మంగళవారం, అలాగే 21వ తారీఖు శుక్రవారం, శ్రావణ శుక్రవారం, అది వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు. కంపల్సరీగా మీరు ఈ 2 రోజులే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం విధి విధానంగా మీ ప్రాంత ఆచారాన్ని బట్టి నోము కానీ వ్రతం కానీ కనీసం దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని అర్చించడం వల్ల చాలా వరకు మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు ఈ శ్రావణ మాసంలో తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో శనగలు, అంటే మామూలుగా ఈ కొమ్ము శనగలు అంటారు, శనగలు అంటారు, వాటిని ఈ మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు నానబెట్టినటువంటి శనగలు, అలాగే ఏదైనా ఒక ఫలం, అంటే నేరేడు ఇప్పుడు అవి దొరకవు, కానీ మారేడు ఫలాలు కూడా దొరకవు, దానిమ్మ ఫలం, అంటే అనేక విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి ఈ శనగలతో పాటు ఈ దానిమ్మ ఫలాన్ని తమలపాకులతో కలిపి మరి ముత్తైదువులకు కానీ స్త్రీలకు కానీ అది తాంబూలంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఎక్కువ ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదు ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఓ పావు సేరో పావు కేజీయో శనగలు చక్కగా నానబెట్టి అది ఆవుకి నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ రుణ సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇంకా అవకాశం బట్టి ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం. అంటే ఇది శ్రావణ మాసం అన్నది లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి మాసం. ఆ సమయంలో మీరు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా, విష్ణుమూర్తిని ఆరాధించినా, విష్ణు సహస్రనామం పారాయణ చేయనా, అలాగే హనుమంతుడు అదే సంబంధించింది కాబట్టి ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి అంటే ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా మనం కార్తీక మాసంలో ఉన్నట్టే చాలా నియమంగా శుభ్రమైన వస్త్రాలు ధరించడం, అలాగే ఆహార పదార్థాలు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని విషయాలకి దూరంగా ఉండడం, ఇక ప్రధానంగా స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించడం, తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ శ్రావణ మాసంలో చేయడం వల్ల, అంటే మీరు స్త్రీల నుంచి అనుకూలత పొందాలి, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఈ ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది, అదృష్ట యోగం కలుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ సూర్య సంక్రమణం జరుగుతుంటుంది ప్రతి నెల ఒకసారి. ఇంచుమించుగా ఈ 17వ తారీఖు, ఈ ఆగస్టు 17వ తారీఖు ఇదే నెలలో రావడం జరుగుతుంది. ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు కంప్లీట్గా మీరు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. ఉపవాసం ఉంటూ ఆ సూర్య భగవాను ఆదిత్య ఉదయంతోనో సూర్యాష్టకంతోనో పారాయణ చేసుకుంటూ అది మీ తండ్రి గారిని కానీ గురువు గారిని కానీ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు తొందరగా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది 1 నెలతో సరిపోదు. ప్రతి సూర్య సంక్రమణం రోజు విధి విధానంగా మీరు మీ ఆచార ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు అటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు, మంచి సంస్కారం, మంచి ఆరోగ్యం, మంచి యశస్సు మీకు రావడం లభిస్తుంది. స్వస్తి.